అక్కడేం జరుగుతుందో చూద్దాం. హలో హలో జాన్వి, చెప్పరా. ఏం చేస్తున్నావు? సినిమాలు చూస్తున్నా. సినిమానా? కాదు, సినిమాలు. సినిమాలా అంటే ఎన్ని చూస్తున్నావు? 3 సినిమాలు సార్ మ్యాట్నీ షోలో, ఆ 3 కలిపి చూస్తున్నా. అన్నీ ఒకటేసారి ఎలా చూస్తావు? యాడ్స్ వస్తున్నాయి కదా, దీంట్లో ఆడొచ్చినప్పుడు అది, దాంట్లో ఆడొచ్చినప్పుడు ఇది, మధ్య మధ్యలో దీంట్లో లాగున్నప్పుడు అది, దాంట్లో లాగున్నప్పుడు ఇది. ఓ అలా. ఏ సినిమాలు చూస్తున్నావు? ఇంద్రా నువ్వు వస్తానంటే నరసింహనాయుడు నేను వద్దంటానా. హా? ఒక బాయ్. ఏం పాప, అమ్మ లేలేదా? ఇంకా పూజ స్టార్ట్ అయ్యే టైం అయినట్టుంది. ఏంటి వాళ్ళ పూజ ఉందా? తెలీదా నీకు? మమ్మీ అని చెప్పలేదే నాకు రాత్రి. అయ్యో, తొందరగా పోయి లేపు పో. పడుకుంది, సరే లేపుతా. సర్లే కాని 116 పెట్టు. ఎవరికి? పంతులు ఎవరైనా వస్తున్నారా? పంతులేందమ్మా, టీవీలో ఆ నంబరు 116, దాంట్లోనే కదా వచ్చేది పూజ. పూజ టీవీలోనా? పెట్టు పెట్టు. దాని తర్వాత మళ్ళీ యోగాలు అవన్నీ వస్తే అవన్నీ చెయ్యాల నేను. నీకు తెలీదేమో నా పొద్దున్నే రొటీను. అమ్మా, నీ మార్నింగ్ రొటీన్ ఇన్స్టాగ్రామ్లో పెడతా, తీసుకో. అద్ది యాహూ, అద్ది సూపర్, మ్యాడ్ గోల్. పడుకోనియకుండా ఏంటి? అద్ది కొట్టేసా, అద్ది. yes, ఇంకొకటి రా, ఇంకొకటి దా దా దా, కమాన్ 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 కమాన్, ఇదా. చేతు షట్ అప్. అద్ది అద్ది అద్ది, yes. వై యు షౌటింగ్? అరే ఎందుకు అరుస్తున్నావు? అద్ది సూపర్. నువ్వు లిసన్ టు మీ, నేను మాట్లాడుతున్నానా? నేను నీకు చెప్తున్నాను, అసలు నాకు అసలు నిద్ర లేదు. నువ్వు పక్కెళ్ళు. ఇలా కాదు. అరే గోల్ కొడుతుండే ఎందుకు ఆఫ్ చేసావు? నో లేదు, నేను చెప్పేది విను. నేను అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా నీకు. అసలు వినిపించుకుంటున్నావు నేను చెప్పేది? ఆన్ చేస్తా ఉండు. నాకు అసలు నైట్ వర్క్ ఎక్కువ ఉండి నిద్ర లేదు. ఇప్పుడే పడుకున్నా నేను 1 hour ముందు. చూడు కానీ అరవకు ప్లీజ్, ఐమ్ బెగ్గింగ్ యూ. అరవకు, ఓకేనా? అసలు దయ్యాలున్నాయా, ఉంటే మనకు కనబడవేం అనేది చాలా మంది వేసే ప్రశ్న. అయ్యో ఎందుకు లేవు, మా ఇంట్లోనే ఉంది. కొందరు మాత్రం మేము దయ్యాలను చూసామని అంటే హేతువాదుల దృష్టిలో అతీంద్ర శక్తుల ఆలోచనే అర్ధరహితం. మీరు కూడా ఈ కోవుకు చెందిన వ్యక్తేనా? అయితే దయ్యాలు ఉన్నాయా లేవా అనే వాదన పక్కన పెట్టి వాటి గురించి ఆసక్తికరమైన ఈ విశేషాలు తెలుసుకోండి. ప్రపంచంలోని చాలా మతాల్లో ఏదో ఒక సందర్భంలో దయ్యాల ప్రస్తావన ఉంటుంది. భూతం అంటే గతమని అర్థం. మనిషి శరీరాన్ని విడిచిన తరువాత మరో జన్మ డాడీ, మధ్య ఉండే. అసలు నువ్వేం చూస్తున్నావు? అది చూస్తున్నావా, ఇది చూస్తున్నావా? నేను రెండు చూస్తాను, నేను మల్టీ టాస్కర్ని. అది వస్తుంది, ఇది వస్తుంది, దేనిపైన కాన్సన్ట్రేట్ చేయాలి నేను? రెండు ఒకేసారి మోగుతుంటే. ఆయన రోజంతా టైం వేస్ట్ చేయబోతే 1 గంట సేపు న్యూస్ కోసం కేటాయించచ్చుగా. పేపర్ చదివే అలవాటు ఎలాగో లేదు, కనీసం ముఖ్యాంశాలైనా చూడు, బుద్ధి కొంచెం పెరుగుతుంది. అది న్యూసా? ఇది కూడా న్యూసే. అందుకే అవి కనిపించవు. కొందరికి మాత్రం దయ్యాలు కనిపించడమే కాదు, నువ్వు తమిళ్ చూస్తున్నావా? నీకేం అర్థమవుతుంది? అయితే ఆ అమ్మాయి అబ్బాయితో బ్రేకప్ చేసుకుని ఉంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్ వద్దు చేసుకోవద్దు అని చెప్తుంటే ఆ అమ్మాయి అబ్బాయితో మాట్లాడుతుంది. కానీ అక్కడ జరిగేది అది కాదు. కాదా? అమ్మాయిల ఫ్రీడమ్ గురించి మాట్లాడుతుంది. హౌ విమెన్ డోంట్ హ్యావ్ ఫ్రీడమ్ అని. అది ఫన్నీ సిట్యువేషన్, నువ్వు సీరియస్ గా తీసుకున్నావు. నీకేమర్థమవుతుందో? అర్థం చేసుకోవడానికే చూస్తున్నా. ఎవరో అన్నారు తమిళ సినిమాలు, తమిళ వీడియోలు ఇవన్నీ ఎక్కువగా చూస్తే తమిళ అర్థమైపోతుంది ఈజీగా అని, అందుకని చూస్తున్నా. ఇట్లయితే అందరు ఒక తమిళ్లో మాట్లాడతారు, నువ్వు ఇంకొక తమిళ్లో అర్థం చేసుకుంటావు. ఓవర్ చేయకు. నీకు అసలే అది తెలుగు రావట్లేదు. వెళ్ళి తెలుగు సినిమాలు, తెలుగు వీడియోలు, తెలుగు పాటలు విని చూడుపో. పోడి.